పెద్దలు ఉన్న వేదిక మీద చాలా బ్యాలెన్స్డ్గా చాలా సహనంతో నేను మాట్లాడని చెప్పడం, ప్రధానమంత్రి గారు పోట్లాడమని మేము ఎవరైనా చెప్పారండి మీకు? ఏ ప్రతిపక్షమైనా మీరు వచ్చి ఆయన వచ్చి గట్టిగా పట్టుకొని ఆయన బంధించి నిందించమని చెప్పారండి మీకు? రాష్ట్ర గౌరవాన్ని కాపాడుకుంటూ, ప్రజల గౌరవాన్ని కాపాడుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా ఆత్మాభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆంధ్ర ప్రజల తాలూకా అవసరాలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు హోందాగా మన రాష్ట్ర ప్రజల తాలూకా అభిమతాన్ని అభిప్రాయాన్ని ఆయనకి చెప్పి ఆయన ఒప్పించి చేయమని చెప్పి మీకు చెప్పాం. మీరు చేసిందేంటి? ఆయన మట్టిని తీసుకొస్తే మట్టిని చూసి ఉద్రేకం చెంది అంతా ఉద్రేకం చెందని చెప్పారు. కానీ ఆయన ఈ విషయం చెప్పినప్పుడు వచ్చి నీ మనసు బాధపడలేదా? ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు వచ్చి నీ మనసు దవించిపోలేదా? ఇబ్బంది పడలేదా? ఏంటి టీవీల దగ్గర చూసిన 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా అయ్యో పాపం అని చెప్పినాయి. ఏ రోజు కూడా గత 16 నెలల నుంచి కొన్ని ఛానళ్ళు అయితే కొన్ని టీవీల్లోనైతే ఆయన గురించి మంచిగా చెప్తున్న వాళ్ళు కూడా ఎంతో బాధపడుతూ మరి మొన్నటి రోజున వాళ్ళు విశేషణలు చెప్పారే. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మీకు అదలేదా? ఆందోళన లేదా? మట్టిని తీసుకొస్తే ఉద్యోగం చెందారు. ఎస్, పవిత్రమైన మట్టిని తీసుకొచ్చారని ప్రధానమంత్రి గారు చెప్పారు, సంతోషం. మీరు భావోద్వేగాలు చెందారు, సంతోషం. నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను పుట్టిన ఊరు విజయనగరం. మా దగ్గర మహాకవి ఉన్నారు, గురజాడ అప్పారావు గారు. వారు చెప్పారు ఏమని? మనుషులంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. ఎందుకు ఇలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆ మహానుభావుడు ఆ రోజు యుగాలకు ముందు చెప్పిన మాట, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకునే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటే పవిత్రమైన మట్టి, పార్లమెంట్ మట్టి తీసుకొచ్చావు, సంతోషం. ఆ మట్టిని చూసి మీరు ఉద్యోగం చెందారు, చాలా సంతోషం. కానీ ఆ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాట ఏదైతే ఉందో, ఆ పార్లమెంట్ సాక్షిగా అక్కడున్న మనుషులు ఎవరైతే ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి చెప్పిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాటికి పవిత్రత లేదు, మట్టిగే ఉంది. అందుకే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజు పెద్దలు ఆ మహాకవులు వచ్చి మాట్లాడిన మాటలు ఇవి చూస్తుంటుంటే ఇలాంటివి రాబోయే తరాల్లో వస్తుంటాయి. వాళ్ళకి జ్ఞానోదయం చెందాలి, వాళ్ళకి జ్ఞానోదయం కలగాలని చెప్పినే ఇలాంటి మాటలు మాట్లాడిన నేపథ్యం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు జరిగింది, నీ తప్పును ఒప్పుకొని నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతాను, ఇదే నా తాలూకా జేయమని చెప్పిన ముందుకు రా. ప్రజలు క్షమించరు, లేకపోతే మీకు తప్పు జరుగుతుంది. నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం, నీకున్న వ్యక్తిగతమైన కారణాల కోసం ఇప్పటికే 10 సంవత్సరాలు హైదరాబాద్గా ఆంధ్రులకున్న హక్కు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకున్న హక్కుని కాలరాశావు. ఉన్నత చదువుల్లో అవకాశాలు లేకుండా ఈరోజు హైదరాబాద్లో లేకుండా, చట్టంలో ఉన్నప్పటికీ కూడా జరగకుండా ఈరోజు చేసావు. చరిత్ర క్షమించదు. నీ రాజకీయ స్వార్థం కోసం, నీ కేసుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో లాలూచీలు పడుతున్నావు. పడు, మాకు అభ్యంతరలే. కానీ